రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై టపాసులు పేల్చి కేక్ కట్ చేస్తూ ఆనందోత్సవాలతో సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్మాన్గా ఉండి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిసా రత్నాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూలికృష్ణ యూత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జెల్లా ప్రభాకర్, రావుల నర్సయ్య, ఐలేని శ్రీనివాసరెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, లింగాల శ్రీనివాస్, బోనాల మల్లేశం, పులి సంతోష్, మచ్చ కుమార్, పర్ష సంతోష్, బండి వేణు, సందీప్, నరసింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ బెజ్జంకి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎప్పుడెట్లా సంబరాలు జరుపుకోవడం జరుగుతాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినాక అధికారంలో ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని ఒక్కొక్క మెట్టెక్కి ఇలా సీఎం స్థాయికి చేరినందుకు వారికి పుట్టినరోజు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇలా వర్షాలు, వరదల వల్ల పంటలు మునిగి ఇలా ఖరాబై నష్టపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పంట నష్టం కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో కూడా పంట నష్టం వేయలేదు. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంట నష్టం కూడా ఇచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అందుకుంటుంది. పంట నష్టం కూడా మొన్న రాసుకోవడం జరిగింది. ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రజాదరణ కలిగిన శక్తిగా ఈరోజు అంతలంతలుగా ఎదిగిన వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, ఒక దేశంలోనే చేసి ఉన్న లీడర్ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మా రేవంత్ అన్న అంటే జై రేవంత్ అన్న అనే విధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు, అలాగే ఈ తెలంగాణ ప్రజల ఈ ప్రజాపాలన మంచిగా జరిపించే విధంగా ఆ దేవుడు వారికి శక్తినివ్వాలని చెప్పి బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ